రామాయణంలో కిష్కింధాకాండలో 63 సర్గ. ఇక్కడ సంపాతికి తిరిగి రెక్కలు రావటం, సంపాతి వానరులకి ఉత్సాహపరిచి తను మళ్ళీ ఎగిరిపోవటము. సంపాతి మాటలను అనుసరించి వానరులందరూ కూడా ధైర్య ఉత్సాహాన్ని నింపుకుని కూడబెట్టుకుని సీతాదేవి యొక్క అన్వేషణకి పూనుకోవటం గురించి ఇక్కడ చెప్పబడింది. ఏతేరన్యేశ్చ బహువీహి వాక్యైర్వాక్య విధాంవనః మాం ప్రశస్యాభ్యానుజ్ఞాప్య ప్రవిష్టః సా స్వమాశ్రమం. వాక్చతురుల్లో కూడా శ్రేష్ఠుడైన ఆ మహర్షి నిశాకరుడు పలికిన ఆ మాటలన్నీ కూడా ప్రశంసాపూర్వకంగా పలికాడు కాబట్టి ఆయన ఆజ్ఞను, పైగా ఆయన మాటలకి శిరస వహించి నేను ఆయన ఆశ్రమంలో ప్రవేశించాను. ఏదైతే రెక్కలు పోయి, రాజ్యం పోయి, తమ్ముడికి దూరం అయిపోయి, బలము శక్తి అన్నీ క్షీణించుకుపోయిన కారణంగా ఇన్ని అనుభవించి ఉండి అన్నీ ఒక్కసారిగా పోయినప్పుడు జీవించి వృధా అనుకుని మరణించాలన్న కోరికతో ఉన్నాను. నిజంగా నాకు సాయం చేయాలంటే నా దహన సంస్కారాలు చేసేయండి అని వేడుకున్నాడు. కానీ హితబోధ చేశాడు. అంటే తగిన సమయంలో ఒకళ్ళు ఉండటము, ఉండి మళ్ళీ మార్గదర్శకంగా కొన్ని మాటలు మనకి చెప్పగలిగేలాగా మనకి ఆ సందర్భానికి దొరకటం అన్నది కూడా చాలా భాగ్యవశాన్నే జరుగుతుంది. లేకపోతే పతనం వైపుగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కళ్ళు అవతల వాళ్ళ గురించి మంచి కన్నా చెడే ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. కానీ ఏదైతే జ్ఞానపరంగా తపస్సంపన్నుడు కాబట్టి, అంటే ఇక్కడ ఉన్నవాడు సత్పురుషుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే తన మేలు కొరకు అందరికీ పని చెప్పడు. ఇతరులొక్క మేలుని, ఇతరులొక్క క్షేమాన్ని కూడా ఎప్పుడూ తలుచుకునేవాడు. అలాగే దానికోసం ఏదన్నా కూడా చేస్తాడు. ఒక మంచి మాట వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా చేయటమే సత్పురుషుల యొక్క సుగుణాలు, వాళ్ళ లక్షణాలు కూడా అలాగే ఎప్పుడూ ఉంటాయి. అందుకే శ్రేష్టమైన మాటలు పలికాడంటే ఈ జీవితాన్ని చాలించాలన్న మాటలన్నీ పక్కకి పెట్టి మళ్ళీ కాలానుగుణంగా ఒక అద్భుతమైన కార్యం నీ ద్వారా చెయ్యబడుతుంది. అందుకని ఆ సంఘటనని దర్శించటానికి, అలాగే దానికి నీ సహాయ సహకారాలు అందించటానికి ఇదే ప్రదేశంలో నువ్వు ఉండాలి. మరణించటం అన్నదన్నీ కూడా పక్కన పెట్టు, నువ్వు జీవించి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈ సహాయాలన్నీ చేస్తావో అప్పుడు వెంటనే నీకు మళ్ళీ నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి లభిస్తాయి అని ఆ మహర్షి చెప్పాడు. అందుకని ఆ ఆశ్రమంలోనే ప్రవేశించాడు సంపాతి. కంధనాత్తు విసర్విత్య పర్వతస్య శనేహ అహం వింధ్యం సమారుహ్య భవతః ప్రతిపానయే. పర్వతాల నుంచి బయటికి వచ్చి తిన్నగా వింధ్యగిరి మీదకి చేరుకుని నేను మీ కొరకే ఇలా వేచి ఉన్నాను. ఆ రోజు నుంచి ఆ ముని పలికిన మాటలే నా మనస్సులో నిలుపుకున్నాను. ఎందుకు అంటే ముని అయితే చెప్పాడు కానీ ఇంత బాధలో ఉన్నప్పుడు ఎంత మంచి మాటలు వినిన్నప్పటికీ కూడా మళ్ళీ ఆ బుద్ధి అన్నది భ్రమలకి లోబడుతూనే ఉంటుంది. తీసుకోరాని నిర్ణయాలన్నీ కూడా బాధ కారణంగా తీసుకుంటూ ఉంటాము. కానీ ఆ ముని ఏదైతే మాటలు చెప్పాడో దాన్ని గుర్తు చేసుకుంటూ మనస్సులో నిలుపుకుని ఉన్న కారణంగా అటువంటి నిర్ణయాలు, అటువంటి మళ్ళీ ఆచరణలో పెట్టకుండా అలా ఉండగలిగాడు సంపాతి. అత్యాత్వేతస్య కాలస్య సాగ్రం వర్షశతం గతం దేశకాల ప్రతిక్షోస్మి హృది కృత్వా మునిర్వచః. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు కాదు, ఒక పక్క కష్టాన్ని అనుభవిస్తూ ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లకుండా అన్నీ అనుభవించినాడు. ఒక్కసారిగా అన్నీ కోల్పోయాడు. అయినప్పటికీ ముని చెప్పిన మాటల మీద విశ్వసించి దేశకాలానికి అనుగుణంగా మీ అందరూ వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఇలా నాకు కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. మహాప్రస్థానమాసాద్య స్వర్గతేతు నిశాకరే మాం నిర్దహతి సంతాపో వితేర్కేర్ బహుభిర్వృతం. ఆ నిశాకర మహర్షి కాలానుగుణంగా తనైతే స్వర్గస్థుడైపోయాడు, తను స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి నేను ఇలా అన్ని రకాలుగా తర్క వితర్కములు పడ్డాను. అంటే ఇప్పుడు చెప్పేవాడు ఉన్నప్పుడు కూడా తలంపులు వస్తే కాస్త ఆ మాటలు ఆ మనిషి మళ్ళీ కలవటంతో కొద్దిగా మనలో మార్పు వస్తుంది. అలాంటిది ఆయన కూడా వెళ్ళిపోయాడు. అందుకని ఎన్నో రకాల తలంపులతో నేను పడిపోయాను. ఫలితంగా అంతులేని బాధకి గురయ్యాను. అయినప్పటికీ కూడా నా మనస్సు అన్నది ఎంత సంతాపాన్ని తెలియజేస్తూ ఎంతోలాగా దహిస్తుందో. ఒక పక్కనేమో చుట్టూ ఏది అనుకూలంగా అది ఇంకో
వైపు చూస్తే ఆ మనస్సులో పరిపరి విధాల ఇటువంటి ఆలోచనలు అంతులేని బాధకి గురైపోయి నేను ఉన్నాను. ఉత్థితాం మరణీ బుద్ధిం మునివాక్యైర్నివర్తయే బుద్ధిర్యా తేన మే దత్తా ప్రాణానాం రక్షణాయ తు సామీపనయతి దుఃఖం దీప్తేవాగ్ని సికాతమః. నాకు జీవితం మీదే విరక్తి కలిగింది. ఆ మనసు అంతలాగా దహించి వేసింది. మరణించాలని మళ్ళీ అదే నాకు మేలని చాలా రకాలుగా చాలా సందర్భాల్లో అనుకున్నాను. కానీ ఇలా అనుకున్న ప్రతిసారి ఆ ముని చెప్పిన మాటలు మళ్ళీ నా మనస్సులో మెదిలి మళ్ళీ ఆ ప్రాణాలు విడవటం అన్నది నేను పక్కకి పెట్టాను. ఆ మహర్షి చేసిన ఉపదేశాలు నా ప్రాణాన్ని ఇప్పటి వరకు కాపాడాయి. అగ్నిజ్వాలలు ఎలా అయితే చీకట్లను తొలగిచ్చేస్తాయో అలాగే ఆ ముని యొక్క ఉపదేశాలు ఇంత బాధలో ఉన్నప్పటికీ కూడా, అలా మరణించాలని అనుకున్నప్పటికీ కూడా అవి నా దుఃఖాన్ని తొలగించి ఆ మాటలు స్మరించినంత మాత్రాన ఆ ఉపదేశాల ప్రభావంతో కాస్త నేను శాంతపరుచుకున్నాను, లేకపోతే మరణించేవాడిని. బుద్ధ్యతా చ మయా వీర్యం రావణస్య దురాత్మనః పుత్రః సంతర్జితో వాగ్భిః నత్రాత మైథిలీకథం. దుష్టుడైన రావణాసుడి యొక్క పరాక్రమాన్ని నేను పూర్తిగా ఎరుగుదును, అంటే నాకు తెలుసు. అందువల్లనే సీతాదేవిని నువ్వు ఎందుకు రక్షించలేదు, అలా తీసుకెళ్తుంటే చూసిన వాడిని అని నా పుత్రుడైని నేను చాలా రకాలుగా తీవ్రంగా మందలించాను. ఎందుకంటే సుపార్షుడు చూశాడు ప్రత్యక్షంగా రావణాసుడు అంతలాగా విలపిస్తున్న సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు. అపహరించి వెళ్ళిపోతున్న విలపిస్తున్న ఆ సీతాదేవిని చూసి కూడా ఎందుకు నువ్వు రక్షించలేదు? అయితే ఆయన చెప్పింది విని ఉన్నాడంటే నేను ఆ ప్రదేశంలో లేను, నేను అది చూడలేదు. కాకపోతే నాకు అంత తీవ్రంగా బాధ వచ్చింది, నా బిడ్డ మీద అంత కోపం వచ్చింది, ఎందుకు సీతాదేవిని రక్షించలేదని. తస్య విలపితం శ్రుత్వా తౌ చ సీతాం వినాకృతో నమే దాశరథ స్నేహాత్ పుత్రోనోత్పాదితం ప్రియం. ఎందుకంటే ఈ కోపానికి రావటానికి కారణాలు, సీతాదేవిని రక్షింపగల రామలక్ష్మణులు అక్కడ లేని సందర్భంలో చూసి దురాత్ముడు బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నాడని అతనికి తెలుసు. అలాగే దశరథుడి మీద నాకు గల ఆదర భావన కూడా నా కొడుకుకి తెలుసు. అన్నీ తెలిసి కూడా సీతాదేవిని రక్షించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నా కొడుకుకి చేసిన ఈ వైఖరి నాకు ఎంతో బాధను కలిగించింది. అందువల్లే నేను అతని మీద కోపగించుకున్నాను. తస్యత్వేవ బ్రువానస్య సంపాతిర్వానరేహ సహ ఉత్పేతస్తుస్తథా పక్షో సమక్షం వనచారిణం. సంపాతి ఆ వానరులతో ఇలా పలుకుతుండగా వారు చూస్తుండగానే ఆ పక్షిరాజుకు ఎప్పటిలాగే మళ్ళీ ఆ పూర్వ రెక్కలన్నవి వచ్చేశాయి. సా దృష్ట్వా స్వాం తనుం పక్షేః ఉద్గతేర్ అరుణచ్చజ్ఞేః ప్రహర్షం అతులం లేభి వానరాశ్చేదమబ్రవీత్. ఆ సంపాతి ఎర్రని ఈకలు గల రెక్కలతో కనపడుతూ ఆ శరీరాన్ని చూసుకున్నాడు. పరమ ఆనందభరిత, ఏదైతే నిజంగా శాశ్వతంగా తొలగిపోయింది అనుకున్నాడు, ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాయి, అందుకు నా శరీరాన్ని చూసుకుని చాలా ఆనందపడ్డాడు. తర్వాత అతడు వానరులతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఋషిర్నిశాకరస్యేవ ప్రభావాదామితాత్మనః ఆదిత్యరశ్మి నిర్దగ్ధో పక్షో మే పునరుత్థితం. ఆ ముని చెప్పిన మాటలు మిత్రులారా, సూర్యకిరణాల తాకిడికి తీవ్రమైన ఆ వేడికి తట్టుకోలేక పూర్తిగా మాడిపోయిన నా రెక్కలు మహాత్ముడైన ఆ నిశాకర మహర్షి ఏదైతే చెప్పాడో ఆయన చెప్పిన ఆ మాటలకి తగ్గట్టుగా ఆ ప్రభావం వల్ల మళ్ళీ నాకు వచ్చేసాయి. యవ్వనే వర్తమానస్య మమాసీద్యః పరాక్రమః తమేవాధ్యానుగచ్చామి బలం పౌరుషమేవ చ. నిండు యవ్వన దశలో ఉన్నప్పుడు నాలో ఉన్న పరాక్రమ బల పౌరుషాలు నేడు మరలా నాకు సమకూరాయి. అన్ని విధాలుగా గట్టి పూనికతోనే అన్వేషించండి మీరు ఆ సీతాదేవి యొక్క జాడ కోసము. సర్వదా క్రియతాం యత్నః సీతామధిగమిష్యత పక్షలాభో మమాయం వః సిద్ధి ప్రత్యయ కారకః.
మీకు సీతాదేవి జాడ తప్పకుండా లభిస్తుంది. నాకు మళ్ళీ రెక్కలు వచ్చాయి కాబట్టి, ఈ ప్రభలనాన్ని దర్శించుకున్నారు కాబట్టి, అంటే ఏదైతే ఆయన చెప్పాడో ఆయనది చెప్పింది చెప్పినట్టుగా మీకు నేను ఈ సందేశాన్ని ఇవ్వటము, ఆవిడ జాడ గురించి వివరాలన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నా రెక్కలు నాకు వచ్చాయి అంటే ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. అందుకే మీకు ఆ సీతాదేవి జాడ కూడా తప్పకుండా వస్తుంది. ఆవిడని మీరు దర్శించుకుంటారు. ఇంకా మీ కార్యము సిద్ధించినట్లే అని చెప్పాడు. ఇత్యుక్త్వా సా హరిం సన్మా సంపాతిః పతలోత్తమః ఉత్పపాత గిరేః శృంగాత్ జిజ్ఞాసుః ఖగమాం గతిం. పక్షిరాజైన ఆ సంపాతి వానరులందరితో కూడా ఇలా చెప్పి తర్వాత తన రెక్కల బలానికి తెలుసుకోవాలని మళ్ళీ ఆ పర్వత శిఖరం నుంచి మంచిగా ఎగిరిపోయాడు. తస్య తద్వచనం శ్రుత్వా ప్రీతి సంహృష్ట మానసాః బభూవుర్ వారిషార్దూల విక్రమాభ్యుదయోన్మభాః. ఆ వానర ప్రముఖులు సంపాతి చెప్పిన మాటలు విని పరమ సంతోషంతో పొంగిపోయారు. ఎందుకంటే ప్రాణాల మీద ఆశను వదిలేసుకుని భార్య బిడ్డల్ని అందరికీ దూరంగా ఇక్కడే మరణించాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ దైవవశమున సంపాతి కలవటము, సంపాతి మళ్ళీ సీతాదేవి జాడ చెప్పటం. ఇప్పుడు కాల వ్యవధి అయినప్పటికీ కూడా సీతాదేవి జాడ తెలుసుకుని ఎప్పుడైతే మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళగలిగేలాగా వాళ్ళకి మళ్ళీ జీవించటానికి ఇంకో మార్గం కనిపించింది. అందుకని పొంగిపోయారు. వాళ్ళ బల పరాక్రమాల ద్వారా ఎలా అయినా సరే ఈ కార్యాన్ని సాధించుకోవాలని అందరూ సిద్ధపడిపోయారు అన్ని రకాలుగా. అథ పవన సమాన విక్రమః ప్లవగవరాః ప్రతిలప్త పౌరుషాః అభిజీ ధవిముఖాది సంయయుః జనకసూత పరిమార్గనోన్ముఖాః. వాయువుతో సమానమైన బల పరాక్రమాలు కలిగిన ఆ వానర శ్రేష్ఠులు మళ్ళీ ధైర్య ఉత్సాహాలన్నీ కూడా కూడబెట్టుకుని సీతాదేవి యొక్క అన్వేషణకి మళ్ళీ పూనికతో ఉన్నారు. ఎలా అయినా సరే అభిజిత్ ముహూర్తం కొరకు మళ్ళీ వేచి ఉన్నారంటే ఏదైతే సూర్యోదయం అయిపోయిన తర్వాత ఉదయకాలం నుంచి అక్కడ మళ్ళీ కాసేపు అయిన తర్వాత మధ్యాహ్నం 12 ఆ అభిజిత్ ముహూర్తం కొరకు మళ్ళీ వేచి ఉన్నారు వీళ్ళందరూ. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 63 సర్గా సంపూర్ణం.